జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మసూదన్ రావు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించిన డిఆర్డీఏ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రండి మీరు కూడా వంశీ అక్కడ వంశీన నా వెనక నిలబడితే అదే ఆయన వెనక నిలబడుకుంటే ఇబ్బంది, ముందర ఉంటే వెనకాల కనిపించారు. పట్టణ అధ్యక్షుడు తెలుగుదేశం. ఈరోజు కావలి పట్టణానికి చెందినటువంటి మసూదన్ రావు కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ యొక్క దురాగత చర్యల్లో బలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లల్ని పలకరించేందుకు రావటం జరిగింది. మన ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారితో కలిసి వారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కుటుంబ వ్యవహారాలు ఏమిటి, ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవటం జరిగింది. గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి నిన్న మంత్రులు వచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి అన్నీ కూడా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం, అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి చేయొచ్చు అనేటువంటి చేశారు. అలానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి విషయం గురించి కొంతసేపు నేను వారితో చర్చించడం జరిగింది.